చాలామందికి బోన్స్ వీక్ అయ్యి అండ్ మజిల్ క్రాంప్స్ వస్తుంటాయి అండ్ నెయిల్స్ మీద వైట్ లైన్స్ ఫామ్ అవుతాయి. మరి ఇవన్నిటికీ రీజన్ ఏంటో తెలుసా? కాల్షియం డెఫిషియన్సీ. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వియాస్ ఫ్లేవర్స్ ఆఫ్ లైఫ్. ఈ వీడియోలో అసలు కాల్షియం డెఫిషియన్సీ అంటే ఏంటి అండ్ దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, మన బాడీకి ఎంత కాల్షియం రిక్వైర్డ్ ఇన్ ఎ డే అండ్ ఏం తినడం వల్ల న్యాచురల్గా కాల్షియం డెఫిషియన్సీని ఇంప్రూవ్ చేసుకోవచ్చో చూద్దాం. లెట్స్ గో. మన బాడీకి స్ట్రాంగ్ బోన్స్ కావాలన్నా, స్ట్రాంగ్ టీత్ కావాలన్నా, నర్వ్స్ ఫంక్షన్ అవ్వడానికి, బ్లడ్ క్లాటింగ్ కాకుండా అండ్ మజిల్ కాంట్రాక్షన్స్ అవ్వడానికి కాల్షియం అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మినరల్. మన బాడీకి కావాల్సినంత కాల్షియం తీసుకోకపోయినా అండ్ కాల్షియం ప్రాపర్గా అబ్జార్బ్ కాకపోయినా హైపోకాల్సిమియా అనే కండిషన్ వస్తుంది, విచ్ మీన్స్ బ్లడ్లో కాల్షియం లెవెల్స్ డ్రాప్ అవుతాయి. ఇలానే కంటిన్యూ అవుతే ప్రాబ్లమ్స్ లైక్ ఆస్టియోపోరోసిస్, డెంటల్ ఇష్యూస్ అండ్ హార్ట్ రిథమ్ కండిషన్స్ వస్తాయి. కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే మజిల్ క్రాంప్స్ అవ్వటం, నెయిల్స్ వీక్ అయ్యి వైట్ లైన్స్ ఫామ్ అవ్వటం, చేతులకి ఫ్రీక్వెంట్గా తిమ్మిర్లు వస్తాయి, డెంటల్ క్యావిటీస్, తొందరగా టయర్డ్ అవ్వటం, ఫ్రీక్వెంట్గా బోన్స్ ఫ్రాక్చర్ అవ్వటం, ఇరిటేటెడ్గా అనిపిస్తుంది. ఇవన్నీ నార్మలే కదా అని వదిలేస్తే తర్వాత చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. అసలు మన బాడీకి ఎంత కాల్షియం రిక్వైర్డ్ అంటే 19 to 50 ఇయర్స్ ఉన్న వాళ్ళకి 1000 మిల్లీగ్రామ్ పర్ డే కాల్షియం అనేది కావాలి. ఉమెన్ అబోవ్ 50 అండ్ మెన్ అబోవ్ 70 ఉన్న వాళ్ళకి 1200 మిల్లీగ్రామ్ పర్ డే, వెరాజ్ టీనేజర్స్కి 1300 మిల్లీగ్రామ్ పర్ డే కాల్షియం రిక్వైర్ అవుతుంది. జనరల్గా ఎవరు కూడా ఈ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేసుకోరు. అలా ఫుల్ఫిల్ చేసుకోక సప్లిమెంట్స్ తీసుకుంటారు. సప్లిమెంట్స్ లేకుండా న్యాచురల్గా కాల్షియం లెవెల్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఏం తినడం వల్ల కాల్షియం లెవెల్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చో చూద్దాం. అన్ని డైరీ ప్రోడక్ట్స్లో కాల్షియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 కప్ ఆఫ్ మిల్క్లో ఆల్మోస్ట్ 300 mg కాల్షియం ఉంటుంది, వెరాజ్ 1 కప్ ఆఫ్ కర్డ్లో 300 to 450 మిల్లీగ్రామ్ ఆఫ్ కాల్షియం ఉంటుంది. 1 స్లైస్ ఆఫ్ చీజ్లో 500 to 600 mg ఆఫ్ కాల్షియం ఉంటుంది. నట్స్ లైక్ ఆల్మండ్స్, 100 గ్రామ్స్ ఆఫ్ ఆల్మండ్స్లో 260 mg ఆఫ్ కాల్షియం ఉంటుంది. అయితే ఒక్క హ్యాండ్ఫుల్ ఆఫ్ ఆల్మండ్స్లో 75 to 80 mg ఆఫ్ కాల్షియం ఉంటుంది. సెసమీ సీడ్స్ గ్రేట్ సోర్స్ ఆఫ్ కాల్షియం. 100 గ్రామ్స్ ఆఫ్ నువ్వులలో 975 mg ఆఫ్ కాల్షియం ఉంటుంది, విచ్ ఈస్ ఎ గ్రేట్ సోర్స్. సో డైలీ ఒక నువ్వుల లడ్డు తినండి. బెల్లంలో కాల్షియం ఉండదు, బట్ నువ్వులతో మిక్స్ చేసి తినడం వల్ల కాల్షియం బాగా అబ్జర్బ్ అవుతుంది అండ్ బాడీలో ఐరన్ కంటెంట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. వైట్ బీన్స్ అంటే వైట్ రాజ్మాలో 1 కప్ ఆఫ్ వైట్ రాజ్మాలో 62 mg ఆఫ్ కాల్షియం ఉంటుంది. రాగి ఈజ్ ఆల్సో ఏ గ్రేట్ సోర్స్ ఆఫ్ కాల్షియం. 100 గ్రామ్స్ ఆఫ్ రాగి పిండిలో 350 to 370 mg ఆఫ్ కాల్షియం ఉంటుంది. రాగులను చాలా విధాలుగా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు, లైక్ జావా, రోటీ, దోశ, ఇడ్లీ ఎక్సెట్రా ఇన్ ఎనీ ఫామ్. ఈ ఫుడ్స్ తింటేనే సరిపోదు, కాల్షియం మన బాడీలో అబ్జార్బ్ కూడా అవ్వాలి. అబ్జార్బ్ అవ్వాలి అంటే వైటమిన్ డి అనేది బాడీలో సఫిషియెంట్గా ఉండాలి. లిమిట్ కెఫైన్ అండ్ ఆల్కహాల్, ఇవి ఎక్కువగా తీసుకోవటం వల్ల అబ్జార్ప్షన్ అనేది రెడ్యూస్ అవుతుంది. అవాయిడ్ టూ మచ్ సాల్ట్, ఎక్సెస్ సాల్ట్ తినడం వల్ల కాల్షియం ఎలిమినేట్ అవుతుంది ఇన్ ది ఫార్మ్ ఆఫ్ యూరిన్. డైలీ ఎక్సర్సైజ్ చేయండి. ఎక్సర్సైజ్ చేయలేని వాళ్ళు అట్లీస్ట్ 1 hour ఆఫ్ వాకింగ్ అయినా చేయండి. చూశారు కదా, కాల్షియం డెఫిషియన్సీని ఈజీగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఎర్లీగా సిమ్టమ్స్ని నోటీస్ చేస్తే. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వియాస్ ఫ్లేవర్స్ ఆఫ్ లైఫ్ ఫర్ హెల్దీ లైఫ్ స్టైల్ టిప్స్ విచ్ ఆర్ సింపుల్ అండ్ ఈజీ టు ఫాలో. అండ్ మీరు ఎలాంటి టిప్ ఫాలో అయ్యి కాల్షియం డెఫిషియన్సీని ఇంప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నారో కమెంట్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి, సో దట్ నా ఛానల్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫై అవుతాయి. స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.